మద్యం అనేటువంటిది జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. మద్యం అనేటువంటిది కాపురాలను కూల్చేస్తోంది. మద్యం అనేటువంటిది జీవితాలను నాశనం చేస్తోంది. ఇక మద్యం తాగిన తర్వాత ఆ మద్యం మత్తులో అవతలున్నోళ్ళు అమ్మనా, అక్కనా, తమ్ముడా, తండ్రా అనేటువంటి సోయి లేకుండా ఇక నరమేధానికి అయితే దిగుతున్నారు ఆ తాగుబోతులు. ఈ ఘటన అనేటువంటిది రోజు చెప్తూనే ఉన్నాం. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మద్యం వినియోగం అనేటువంటిది విచ్చలవిడిగా పోతుంది. పల్లెల్లో అయితే అది నీళ్ళల్లా పారుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక గత ప్రభుత్వంలో మనం చూసిండే బెల్ట్ షాపులను విస్తృతంగా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యాన్ని ఉండొచ్చు. ఈ ప్రభుత్వంలోనైనా సరే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే బెల్ట్ షాపుల్ని తక్కువ చేస్తారు, కట్టడి చేస్తారు అనుకున్నాం. కానీ ఎక్కడ కూడా కట్టడి చేయలేదు. ఆ పైగా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే వైన్ షాప్ల మీద ఇక ప్రెషర్ పెడుతున్నారంట. ఇంత మద్యం అమ్మాలి, అంత మద్యం అమ్మాలి, ప్రభుత్వం నుంచి ప్రెషర్ ఉందని చెప్పేసి. ఇక మద్యం షాప్లో ఏం చేస్తున్నారంటే బెల్ట్ షాప్లను పరుగులు పెట్టిస్తున్నారు. మద్యం అమ్మండి, ఇష్టం ఉన్నట్లు అమ్మేసేయండి, ఎంతైనా అప్పులు ఇస్తాం, ఆ టైప్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చివరికి ఏమవుతుందంటే తల్లుల్ని తండ్రుల్ని కూడా చంపేస్తున్నారు కాలయములు అన్నటువంటిది. నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో మద్యం మత్తులో తల్లి గొంతు కోసిన కుమారుడంట. తర్వాత అదే కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య. మహబూబ్నగర్ జిల్లా సల్కర్పేటలో తల్లి తలపై ఇనుపరాడుతో మోది గొంతు కోసి చంపిన పుత్రుడు అన్నటువంటి మాట కూడా మనం చూడొచ్చు. ఇక ఒకటి నల్గొండ జిల్లా, రెండోదేమో మహబూబ్నగర్ జిల్లా. నల్గొండ జిల్లాలో ఏమైందంటే సాయమ్మ, శివకుమార్. ఇక ఈ సాయమ్మ కొడుకే శివకుమార్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే శివకుమార్కి దాదాపు 12 ఏళ్ల కింద మేనకోడలతోటే పెళ్లి అయింది. ఆ మేనకోడలతోటే పెళ్ళైన తర్వాత ఈయన రాను రాను మద్యానికి బానిస అయిపోయాడు. మద్యానికి బానిసై పిల్లల్ని పట్టించుకోకపోవడం, ఇక తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం చేస్తుండడం వల్ల వీని బాధలు, వీని వేధింపులు ఎక్కువై ఆమె విడాకులు కూడా తీసుకున్నది. ఆ విడాకులు తీసుకున్న ఆ మహిళకి నిన్న రెండో పెళ్లి జరిగిందంట. ఆ రెండో పెళ్లికి వీని తండ్రి సోదరుడు కూడా పోయిండ్రంట. అంటే ఈయన సుఖమైనోడు ఉంటే అమ్మాయికి విడాకులు ఇప్పించటోళ్ళు కాదు. తమ కొడుకుతోటి విడాకులు తీసుకున్నా సరే ఆమె రెండో పెళ్లి చేసుకుంటే ఈయన తండ్రి సోదరుడు కూడా పోయిందంట. ఈయనకి ఇంకా పిచ్చిలు వేసినట్టు అయ్యి తల్లి దగ్గరికి వచ్చేసి తల్లిని కూడా చంపేసినటువంటి నేపథ్యం ఉంది. తల్లిని గొంతును కోసేసిండంట. ఇక ఆమె రక్తమంలో పడి గిలగిలా కొట్టుకొని చచ్చిపోయింది. ఆ తల్లి మరణం తర్వాత ఈయన కూడా గొంతు కోసుకొని చచ్చిపోయినటువంటి నేపథ్యం ఉంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మద్యం. ఆ మద్యం మత్తులో తల్లిని ఏం చేస్తున్నాడో అన్నటువంటి సోయి లేదు. రెండోది, ఆ మద్యానికి అలవాటు పడే బానిసయ్యే ఆ కాపురాన్ని విచ్ఛిన్నం చేసుకున్నాడు, చిన్నాభిన్నం చేసుకున్నాడు. పిల్లని డైవర్స్ ఇచ్చేసింది, పిల్లం రెండో పెళ్లి చేసుకుంటున్నది. ఒకవేళ ఆమె సైడ్ తప్పుంటే ఈయన తండ్రి సోదరుడు అయితే పెళ్లి కోయటోళ్ళు కాదు కదా. సరే మేనరికమైనా సరే కొడుకు కంటే ఎక్కువైతే ఏం కాదు కదా. సో ఈయన ఆ తావుడికి బానిస అయినందువల్ల పిల్లం విడిచిపోయింది. తర్వాత తల్లిని కూడా చంపేసి చివరికి తన ప్రాణాలు కూడా తీసుకున్నాడు. దీనికి మూల కారణం ఏంటంటే మద్యం. ఈ మద్యానికి బానిసై ఊర్లలో ఆ బెల్ట్ షాపుల్లో అయితే విచ్చలవిడిగా వాటర్ బాటిల్ అన్న దొరకవేమో కానీ బీర్ బాటిల్, క్వార్టర్ బాటిల్ అయితే స్పష్టంగా ఫుల్గా దొరికేటువంటి నేపథ్యం ఉంది. ప్రభుత్వాలు వీటిని కట్టడి చేయాల్సింది పోయి ఇంకా టార్గెట్ పెట్టేసి ఓ విచిత్రమైనటువంటి వార్త ఏంటంటే మన ఆమ్దానిలో, రాష్ట్ర ఆమ్దానిలో థర్డ్ ప్లేస్లో మద్యం ఉంటుందంట. అంటే మద్యం నుంచి వచ్చేటువంటి ఆమ్దాని థర్డ్ ప్లేస్లో ఉంది. అట్లాంటి బంగారు బాతును ప్రభుత్వాలు దూరం పెట్టవు. చివరికి ఏమవుతుందంటే ఇట్లా కన్న తల్లిని, పిల్లల్ని ఎవరైనా చంపేసేటువంటి స్థాయికి దిగజారుస్తుంది, కాల ఎముళ్ళను చేస్తుంది మద్యం అనేటువంటిది. అట్లాంటి ఘటననే మహబూబ్నగర్లో కూడా జరిగింది. మహబూబ్నగర్ జిల్లా గండీడు మండలం సల్కర్పేట చెందిన వెంకటమ్మ తమ కుమారుడు కృష్ణయ్యతో కలిసి ఉంటుంది. ఊళ్ళో ఇటీవలే కొత్త ఇంటి నిర్మాణం చేపట్టింది. ఆ పనులు పూర్తయ్యాక కుమారుడికి పెళ్లి చేయాలనుకుంది. కానీ మద్యానికి బానిసైన కృష్ణయ్య డబ్బుల కోసం తరచు తల్లితో గొడవపడేటోడంట. ఇది ఆమె తల్లి ఏమో కొడుకు పెళ్ళైతలేదు, ఇల్లు అయితే పెళ్ళైతుందని చెప్పేసి కొత్త ఇల్లు కూడా పడుతుందంట. ఈ కొత్త ఇల్లు అయిపోయిన తర్వాత కొడుక్కి పెళ్లి చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఇల్లు లేకపోతే, ఆమ్దాని లేకపోతే అరే నీకు ఎవడు పిల్లనిస్తారు అంటుంటారు కదా ఊళ్ళో. నా కొడుకు పెళ్లి అవ్వాలని ఆ తల్లి ఇంటి నిర్మాణం చేపడితే మద్యానికి బానిసైన అటువంటి ఆ కృష్ణయ్య తల్లితో మద్యం తాగొచ్చి పైసలేమని గొడవపడ్డాడంట. పైసా ఇల్లు వేయలేదని తల్లిని కూడా చంపేసిండంట. ఇనుపరాడుతో తల్లి తలపై మోది గొంతు కోసి చంపేసిండు. మృతదేహాన్ని లాకెళ్లి ఇంటి దగ్గరలోని చెట్ల పొదల్లో పడేసిండు. తల్లి కనిపించడం లేదని ఆదివారం కాసేపు వెతికిండు. ఆ తర్వాత పొదల్లేని మృతదేహాన్ని అప్పుడే చూసినట్లు ఏడవడం మొదలెట్టాడు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చిండ్రంట. ఆ తాయిన సోయిలను కూడా తల్లిని చంపేసిండు, చెట్ల పొదలు లేచిండంట. మళ్ళా తల్లి కనిపించట్లేదని నాటకం చేసిండు.
తర్వాత కాసేపటికి మళ్ళీ ఆయన్నే పోయి తల్లి మృతదేహం దొరికింది, నేనే ఫస్ట్ చూసినానని చెప్పేసి కూడా మళ్ళీ ఏడుస్తుంటే ఇక స్థానికులు పోలీసులకు చెప్పిండ్రు. పోలీసుల ట్రీట్మెంట్ ప్రకారం చెప్తే ఆయన్నే ముద్దాయి అనేటువంటి ఏదైతే తేరింది. ఇట్లా చాలా ఎముళ్ళు అవుతున్నారు. అంటే ఎవరినో వేరే వాడిని కాదు, పదోని కాదు, సొంతం తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, పెళ్ళం పిల్లల్ని కూడా ఈ మత్తుకు బానిసై ఈ మద్యం చిత్తులో ఏం చేస్తున్నామో తెలియక కూడా చంపేసినటువంటి ఘటనలు ఉన్నాయి. ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే వీళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పాల్సినటువంటి అవసరం లేకుండా పోతుంది. ఎందుకంటే ఆ మద్యం చిత్త అయిపోతున్నారు. ఆ మద్యంలో ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. మనం అంటాం కదా ఊళ్ళలో, అరే తాయినోడ్రా వానితో ఏం పంచాయతీ చేస్తాం అన్నట్టు. ఇట్లా తాయినోని కంటే కూడా దాన్ని విచ్చలవిడిగా అమ్మేలా చేస్తున్నటువంటి, ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇందులో దోషులనే చెప్పాలి. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలి. ఊర్లలో బెల్ట్ షాపులను మద్యపానం నిషేధం చేయలేని స్థాయిలో ఉంటే అట్లీస్ట్ ఊళ్ళల్లో ఆ బెల్ట్ షాపులనైనా సరే మూసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇష్టం ఉన్నట్లు దొరుకుతుంటే, విచ్చలవిడిగా దొరుకుతుంటే దానికి చిన్న చిన్న పిల్లలు ఈరోజు 10వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి పిల్లలు కూడా ఆ మద్యానికి అలవాటవుతున్నారు. ఆ మద్యం తర్వాత ఇక మత్తు పీక్స్ కోసము డ్రగ్స్ కి, తర్వాత గంజాయికి కూడా అలవాటు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.